హాయ్ గాయ్స్, హకూనా మటాటా. ఈరోజు నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను. నాకు వచ్చిన కొన్ని ఆమ్లెట్స్లో ఇదొక టైప్ అనమాట. ఫస్ట్ ఒక బౌల్లో ఉప్పు, కారం, వాటర్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను అవి కరిగేదాకా. ఆ తర్వాత ఎగ్స్ వేసి కలుపుకుంటున్నాను అనమాట. మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేసుకోవాలి. ఎంత బీట్ చేస్తే అంత థిక్కీగా, అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. ఇప్పుడు మీకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒట్టి ఆనియన్సే యాడ్ చేశాను. ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే జీర్ణక్రియకి మంచిది అని అనుకుంటూ. ఆ తర్వాత ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా మనం అందులో పోసేసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేసుకోవడమే. మనం ఎంత బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. సో నేను ఈరోజు వంటలోకి పప్పుచారు చేశాను. నార్మల్గా పప్పుచారులోకి నేను ఫిష్ ఫ్రై చేస్తూ ఉంటా. ఇక ఈరోజు ఆమ్లెట్ వేసేస్తున్నాను. ఇక ఫ్లిప్పింగ్ టైం. ఎక్కడ తునక్కుండా ఆమ్లెట్ వెనక్కి తిరిగితే అబ్బాబ్బాబ్బా ఎంత మంచిగా అనిపిస్తుందో, మనం ఒక 5 స్టార్ హోటల్లో చెఫ్ లాగా అనిపిస్తుంది. ఇక పప్పుచారు వేసేసుకుంటున్నాను, ఆమ్లెట్ వచ్చేస్తుంది, మంచిగా తినేయడమే. ఇంక ఈరోజు ఏంటంటే నాకు చాలా మంచిగా క్రేవింగ్స్ అవుతున్నాయి అనమాట, చాలా మంచిగా. అంటే ఏదైనా స్వీట్ తినాలి అని చెప్పేసి కునాఫా తిని చాలా రోజులు అయింది. సో కునాఫా ఆర్డర్ పెట్టేశాను. మీలో ఎంతమందికి కునాఫా అంటే ఇష్టం? నాకైతే ఆ చీజ్ నోట్లో అట్లా మెల్ట్ అవుతూ ఉంటుంటే భలే అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కునాఫా. అండ్ అలాగే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్ అనమాట. అంతే ఈరోజు బ్లాగ్.